సమర్పించుకోవాలి, యాచన చేయాలి, తలంపులన్నీ బాగుండాలి, ఆలోచనలు బాగుండాలి, మన నడక బాగుండాలి, ప్రవర్తన బాగుండాలి. అన్ని విషయాల యందు కూడా సరితూచుకుంటూ సరిదిద్దుకుంటూ అతడు ఎల్లప్పుడూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడంట. చెడుతనాన్ని, చెడు లోకాన్ని, చెడు మనుషుల్ని దూరంగా పెట్టిన వాడిగా ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి వ్యక్తిని దేవుడు దీవిస్తాడు, దీవించడమ్మా. అటువంటి వ్యక్తి పట్ల దేవుడు నిర్ణయం ఎలా ఉంటుంది? గొప్పగా ఉంటుంది, గొప్పగా. ఎందుకంటే అతడి మనస్సు గొప్పది. ఇతడికి ఇచ్చినా ఒకలాగే ఉంటాడు, ఇవ్వకపోయినా ఒకలాగా ఉంటాడు, ఉన్నా ఒకలాగా ఉంటాడు, పోయినా ఒకలాగా ఉంటాడు. అతడి నిర్ణయం, తుది నిర్ణయం ఎలా ఉంటుందంటే, నా దేవుడే నాకు ఆధారము. హల్లెలూయా. నా దేవుడు ఎప్పుడు కూడా నాకు అన్యాయం అనేది చేయడు. అన్ని పోయినా సరే ఆయన ఆలోచన అంటే అన్యాయము చేయడు. దేవునికి స్తోత్రం. అలాంటి భక్తి పరవశములో మనం ఉంటే దేవుడు మన మీద కనికరిస్తాడా?